నమస్తే వెల్కమ్ టు లక్ష్య మీడియా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల అమలు కోసం జనాలందరూ కూడా అప్లై చేసుకున్నారు. తర్వాత 2-3 రోజుల లోపలనే అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా రోడ్ల మీద పడేసరికి అమ్మ జనాలందరూ కూడా ఒకసారిగా భయపడ్డారు. నా అప్లికేషన్ ఇట్లుందా, మరి నా పరిస్థితి ఏమవుతుందో అనే ఒక ఆందోళన జనాల లోపల ఉండే. అట్లాంటి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా అన్యాయం జరగబోదని చెప్పిండ్రు. తర్వాత 2 రోజుల క్రితమే మళ్ళీ ప్రభుత్వం నుండి ఒక ప్రకటన చెప్పిండ్రు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆన్లైన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది, దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరి యొక్క ఆన్లైన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిందని కూడా చెప్పిండ్రు. అయితే దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ నెంబర్ కానీ ఎట్లాంటి సమాచారం కూడా మొబైల్ ఫోన్స్కి రాలేదని చెప్పి కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రజల లోపల కొంత ఉన్నది, కొంచెం డౌట్ కూడా ఉన్నది. ఆ డౌట్ను కూడా ప్రభుత్వం క్లియర్ చేయాలి. సరే, ఇకపోతే ఏం చెప్పారనంటే ఒక్కొక్కటిగా 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పినామో దానికి మాటకు కట్టుబడి ఉన్నాం. ఒక్కొక్కటిగా 100 రోజుల లోపల పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్తా ఉన్నది. ఆల్రెడీ ఒక్కొక్కటి స్టార్ట్ చేసినామని కూడా చెప్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో ఫ్రీ బస్సు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇక ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్పిందనంటే వచ్చే నెలలోనే ఫ్రీ కరెంటు 250 యూనిట్ల లోపు ఉచిత కరెంటును, అట్లాగే 500కే సిలిండర్ను కూడా కల్పిస్తామని చెప్పింది. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ మొత్తం గుళ్ళైందని చెప్పి ప్రభాకర్ రావు అనేటువంటి ఒక వ్యక్తిని విద్యుత్ శాఖలో అధికారిగా నియమించడం ద్వారా విద్యుత్ శాఖ 70,000 కోట్లు నష్టాల పాలైందని చెప్పి కూడా మండిపడ్డారు. లేకపోతే ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడిన వారం లోపలనే 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ను అమలు చేసే వాళ్ళం. కాకపోతే కొంచెం ఆలస్యమైంది, కాకపోతే ఖచ్చితంగా వచ్చే నెలలో అమలు చేస్తామని చెప్పింది. ఇప్పటివరకు బాగానే ఉన్నది. ఆల్రెడీ మహాలక్ష్మి పథకం కింద ఆల్రెడీ ఫ్రీ బస్సు, తర్వాత ఇప్పుడు ఉచితంగా 250 యూనిట్ల లోపు విద్యుత్, అట్లాగే 500కి సిలిండర్. ఇన్ని మంచి ముచ్చట్లు చెప్పినటువంటి మంత్రి వెంకన్నకు ఒక విలేకరు అడిగిండు, సార్ మరి ఇట్లా రైతు బంధు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు సార్, రైతులు దాని గురించి మీరు ఏం చెప్తారని అంటే రాలేదన్న వాళ్ళని చెప్తాను కొట్టాలని చెప్పి మాట్లాడిండు. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వెంకన్న గారు ఒక సీనియర్ లీడర్, సీఎం గారి కన్నా సీనియర్ లీడర్ అయినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి వెంకటరెడ్డి గారు మాట్లాడాల్సిన మాటలేనా సార్ ఇవి? మీరు ఈ రకంగానే మీరు మాట్లాడతారా? ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మీరు రైతులు సామాన్య ప్రజలకు అంటే అంతచ్చుల కన్నా మీకు ఎట్లా మాట్లాడతారు సార్? వేరే వాళ్ళను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిండ్రు, ఇట్లా మాట్లాడుతున్నారు, జనాలంటే లెక్కలేదు అది అని చెప్పి. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? అహంకారపు మాటల? అంటే పదవిలో ఉంటే ఎట్లయినా మాట్లాడతారా మీరు? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, చిన్న చూపు చూస్తారా? రైతు బంధు రావట్లేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేం చెప్పిండ్రు? రైతు బంధు కింద కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తుండ్రు ఏడాదికి, మేము ఇంకొక 5,000 కలిపి 15,000 ఇస్తామని చెప్పి చెప్పిండ్రు. గంతకు దిక్కులేనమ్మ బొంతకేడ్చిందట అంటే అసలే వేయలేరు. ఇప్పుడు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ వస్తే మీరు నిజంగా వేసినట్టయితే మీకే పొంతన లేదు, మీరేమో చెప్తారు రాలేదన్న చెప్తా కొడతారని చెప్పి మీరు మాట్లాడతారు. ఇంకొక మంత్రి గారు మాట్లాడుతూ ఎకరం లోపు వేసినాం, వీళ్ళే విడుదల వారీగా వేస్తామని చెప్పి ఒక మంత్రి గారు చెప్తారు. ఇంకొక వారు రైతులు వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా రైతు బంధు మొత్తం కూడా వేస్తాం, నెక్స్ట్ టర్మ్ నుంచి 5,000 పెంచి మేము చెప్పినటువంటి హామీని కూడా నెరవేర్స్తామని ఒకరు చెప్తారు. మీ లోపల మీకే పొంతన లేదు కదా, మీరు చెప్తున్నటువంటి విషయంలో క్లారిటీ లేదు. మీరు చెప్పండి, మీరు ఒకవేళ నిజంగా రైతు బంధును రిలీజ్ చేసినట్టయితే అధికారికంగా ఒక ఫామ్ రిలీజ్ చేయండి, అధికారికంగా లెక్కలతో చెప్పండి, ఎంతమందికి రిలీజ్ చేసిర్రు, ఎన్ని కోట్లు రిలీజ్ చేసిర్రు, ఎంతమందికి ముట్టినాయి, ఎన్ని ఎకరాల లోపు వాళ్ళకి ముట్టినాయి, రిలీజ్ చేయండి కదా. అంతేగాని ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం అంటే ఇదేంటిది? మీ అహంకారం చూపిస్తున్నారా ప్రజల పైన? ప్రజల ఆగ్రహానికి గురైతే ఎక్కడి నుంచి వచ్చిండ్రో మళ్ళీ అక్కడికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మీరే మళ్ళీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే ఏందన్నట్టుది? సో ఖచ్చితంగా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. దేనికోసం అన్నారు, ఏం చెప్పారో మీరు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మీరు ఇట్లాంటి మాటలు అనడం అసలే సరికాదు.